ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకున్నామని తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలలో నీ గొప్ప మేలుతో వారిని తృప్తిపరచమని, కావాల్సిన సహాయము మీరు అనుగ్రహించమని, అలాగే ఈరోజు ఎవరైతే వివాహ దినోత్సవాలు నేను పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ నీ సంపూర్ణమైన నేను నూతన సంవత్సరం దయా కిరీటాలతో నీవే వారిని తృప్తిపరచండి అయ్యా. నీ దయగల హస్తాలు వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా నీ జ్ఞానము తెలివి దయచేయమని, అలాగే ప్రయాణాలు చేస్తున్న వారిని సుఖవంతంగా వారి ప్రయాణాలకు, వారి గృహాలకు, వారి యొక్క గమ్యాలకు క్షేమకరంగా చేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గెర్షోము ఎవరు అనేది మనం ధ్యానిస్తే, ఈ యొక్క గెర్షోము మనకి ఇద్దరు గెర్షోములు మనకి కనబడతారు. మొదటిగా మనం చూసినట్లయితే లేవి వంశానికి చెందినటువంటి లేవి కుమారుడైనటువంటి లేవి పెద్ద కుమారుడైనటువంటి గెర్షోము కనబడతాడు. అతని నుంచి గెర్షోనీయులు వచ్చారు. ఈ యొక్క గెర్షోము యొక్క ముఖ్య పని ఏంటంటే, ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా వారి యొక్క ప్రత్యక్ష గుడారాలు ఏర్పరచుకుని, మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాలలో దేవుని ఆరాధించాలని, దేవుడికి ఆరాధన జరగాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారపు యొక్క తెరలు, ఆ యొక్క టెంట్స్, ఆ యొక్క తాళ్ళు, సమస్తం ఏమైతే ఉన్నాయో వాటి యొక్క పూర్తి బాధ్యత ఈ గెర్షోనీయులు తీసుకునేవారు అనమాట. గెర్షోము నుంచి వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో దాని బాధ్యతను వారు నిర్వర్తించేవారు. దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో వారు ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరొక గెర్షోము ఎవరంటే, భక్తుడైనటువంటి మోషే సిప్పోరకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి గెర్షోము. ఈ యొక్క గెర్షోము నుంచి మనం చూసినట్లయితే, ఈ యొక్క గెర్షోము కొరకు మనం బైబిల్లో అంతగా మనకేమీ కనబడదు. అసలు ఈ యొక్క గెర్షోము అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మనం చూసినట్లయితే, మోషే ఐగుప్తు నుంచి ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పెట్టేసి మిద్యాను ప్రాంతానికి పారిపోయినప్పుడు మరి దేవుడు అక్కడ మోషేను ఏర్పరచుకున్నాడు. ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి యొక్క మందను కాస్తూ, అలాగే ఇత్రో యొక్క కుమార్తె అయినటువంటి సిప్పోరాను వివాహం చేసుకుని, ఆ సిప్పోరాకు మోషేకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు గెర్షోము. అప్పుడు ఆ పెద్ద కుమారుడికి పేరు పెడతాడు. ఏమని పేరు పెడతాడంటే, నేను పరదేశిగా ఈ యొక్క దేశంలో ఉన్నాను కనుక. మరి అప్పుడు ఆయా టైంలో మరి పేర్లు ఎలా పెట్టేవారంటే, అక్కడ జరిగినటువంటి సందర్భాలను బట్టి పేర్లు పెట్టేవారు. మరి నిజానికి సందర్భం ఏంటి? మోషే జీవితంలో సందర్భం ఏంటంటే, ఆయన పరదేశిగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చి మిద్యానులో ఒక స్ట్రేంజర్గా ఉన్నాడు కనుక ఆ పుట్టిన కుమారుడైనటువంటి వ్యక్తికి ఏం పేరు పెట్టాడు? గెర్షోము అని పేరు పెట్టాడు. అంటే పరదేశి అని అర్థం వచ్చేటట్లు పేరు పెట్టడం జరిగింది. అటువంటి మోషే తన కుమారులను ఎందుకనో అంతగా దేవుని యొక్క సేవలో నడిపించలేకపోయాడు. మోషేకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు గెర్షోము, రెండో కుమారుడు ఎలియాజరు. ఇద్దరు కూడా అంతగా దేవుని సేవలో రాలేకపోయారు. బైబిల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా అంతగా వీరి పేర్లు మనకు కనబడవు. నిజానికి ఈ యొక్క గెర్షోము పుట్టినప్పుడు మొదట్లో మనం చూస్తే మరి మిద్యాను ప్రాంతంలో దేవుడైనటువంటి యెహోవా మోషేని చంపాలనుకుంటాడు. ఎందుకు అంటే, పుట్టిన మగపిల్లోడు ఎవరైనా పుడితే వాళ్ళకి 8వ రోజున సున్నతి చేసే ప్రక్రియ ఉంది. కానీ మోషే మరి ప్రజలను నడిపించే మరి ఈ యొక్క పనుల్లో మరి మర్చిపోయాడో ఏంటో తెలియదు, కానీ తన కుమారుడికి సున్నతి చేయించడు. అయితే మరి ఆ సమయంలో మరి మోషేను దేవుడు చంపాలనుకున్న సమయంలో తన భార్య అయినటువంటి సిప్పోరా మోషే ప్రాణాన్ని కాపాడింది. వెంటనే అక్కడ ఆమె చేసిన పని ఏంటంటే, ఒక నునుపైన రాయిని తీసుకుని తన కుమారుడైనటువంటి గెర్షోముకు సున్నతి చేసి మోషే యొక్క ప్రాణాలను కాపాడినట్లుగా కూడా మనం చూడొచ్చు.
ఇంకా గెర్షోము గురించి మనం ఇంకేమైనా ధ్యానించినట్లయితే గెర్షోము కొరకు ఇంకా అసలు మనకి ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కనబడదు. కానీ ఆయనకు పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. గెర్షోముకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు ఉన్నాడు షెబూయేలు. రెండో కుమారుడు ఉన్నాడు యోనాతాను. ఈ యొక్క యోనాతాను మనకు ఎక్కడ కనపడుతుందంటే, వారి యొక్క సంతతి ఎక్కడ కనపడుతుందంటే దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మాన్ని పాటిస్తున్న వారిలో కనపడుతున్నారు. ఏదో ఒక సాదాసీద వ్యక్తుల్లా కనపడుతున్నారు తప్ప, మరి మోషే అంటే ఇశ్రాయేల్ ప్రజలను 6 లక్షల మంది ప్రజలను నడిపించిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క పిల్లలు మరి ఎందుకనో మరి మోషే తన పిల్లల మీద మరి అంతగా దృష్టి పెట్టలేదేమో. తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర మరి తన భార్యను పిల్లల్ని అక్కడే విడిచిపెట్టేసి మరి దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి వచ్చాడేమో. దానివల్ల తన యొక్క పిల్లలను అంతగా పట్టించుకోలేదేమో. సిప్పోరు యొక్క బాధ్యతల్లో పిల్లలు బహుశా నడిచి ఉండొచ్చేమో. మరి అంతగా వారి కొరకు ఇంకా అంతగా బైబిల్లో అంతగా రాయబడలేదు. కానీ వారి యొక్క సంతతి ఖచ్చితంగా బైబిల్లో ఉంది. మరి వారు కుటుంబాలు మరి అనేకమైన చోట్ల అక్కడక్కడ కనిపించినట్లుగా మనం చూస్తాం. మరి మోషే అంత గొప్ప వ్యక్తి, ఆయన పిల్లల్ని సరిగా నడిపించుకోలేకపోయాడు. మరి అహరోను మరి మోషే పక్కన ఉన్నాడు, కానీ అహరోనుకు 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులను కూడా ఎంతగానో మరి దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మము పాటించే వారిగా ఆ 4 కుమారుని పెట్టాడు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4 కూడా దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మాన్ని పాటించే వారిగా మనం చూడవచ్చు. దేవుడు ఎవరినైనా ఎలాగైనా వాడుకోవచ్చు. మోషేను ఒక గొప్ప నాయకుడి కింద వాడుకున్నాడు. మరి వారి పిల్లలను ఎందుకో దేవుడు వాడుకోలేకపోయాడు. అలాగే అహరోనును మోషే కింద ఒక పనివాడిగా పెట్టాడు. మరి ఆ అహరోను యొక్క వంశంను మాత్రం దేవుడు ఏం చేశాడు, దేవుని యొక్క యాజక ధర్మంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలను మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా, మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన పిల్లలను మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఏ బాటలో నడుస్తామో మన పిల్లలను కూడా అదే బాటలో నడిచేవారిగా మనం చూడాలి. అప్పుడే మనం సంపూర్ణమైన దేవుని మన పిల్లలను మనం చూడాలి. అది మన బాధ్యత, మన భారము కూడా. మరి మోషే ఎందుకో మరి తన పిల్లల యొక్క భారాన్ని చూడలేదేమో. బహుశా తన యొక్క మామగారైనటువంటి ఇత్రో దగ్గర తన భార్యను అక్కడ పెట్టి మరి పిల్లలను కూడా అక్కడే బహుశా పెట్టి ఉండొచ్చేమో. అందుకే పిల్లల మీద అంత గురి కలిగి ఉండలేదు. తన యొక్క ప్రజలను దేవుడు అప్పగించినటువంటి కుటుంబాన్ని నడిపించడంలోనే బిజీ అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక.